సంవత్సరానికి 1000 కోట్ల పెట్టుబడి. సగటున 150-170 సినిమాలు. ఒక్కో పెద్ద సినిమాకు పెడుతున్న ఖర్చు 30-40 కోట్లు. హిట్లు 12-14 మాత్రమే. మిగతావి బాక్సాఫీసుల దగ్గర సిగ్గుతో ముడుచుకుపోతాయి. ఇంకొన్ని కనీసం ఆ ఛాయల్లోనే కనిపించవు. 70% ప్రొడ్యూసర్స్ డామిట్ కథ అడ్డం తిరిగిందంటూ అప్పుల లెక్కలు చూసుకుంటున్న వాళ్లే. ఇప్పుడు సీడెడ్ నైజాం ఆంధ్ర అంటూ ట్రేడ్ గైడ్లు చూసుకుంటున్న వాళ్ళంతా రేపటి రోజున స్టేట్ 2 ముక్కలైతే పరిస్థితి ఏంటంటూ ఆలోచనలు చేసుకుంటున్న వాళ్లే. పైపైకి తెలుగు భాషలో సినిమాలు తీస్తున్న మాకు ప్రాంతాలతో సంబంధం లేదంటూ ఎన్నెన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా జరుగుతున్న పరిణామాల్ని ఉత్కంఠభరితంగా గమనిస్తున్నారు వీళ్ళు. దాపరికాలు లేకుండా ఏరియాల వారీగా తమ బిజినెస్ లెక్కలు వేసుకుంటున్న వాళ్లే. బయటకు విభజన గురించి ఒక్క మాట చెప్పకుండా భయంకరమైన వ్యూహాత్మక మౌనం పాటిస్తున్న టాలీవుడ్ అనబడే తెలుగు చలనచిత్ర పరిశ్రమ తమదైన అంచనాల్లో మునిగిపోయింది. టేక్ ఎ లుక్ ఎట్ ఇట్. అవును, రాష్ట్రం విడిపోతుందా లేదా అన్న ఉత్కంఠ మిగతా జనాభా కంటే వ్యాపారాలు చేసుకునే వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డబ్బు పెట్టుబడి పెట్టి తమ జీవితాల్ని ఫణంగా పెట్టి 4 రూపాయలు లాభం సంపాదించుకోవాలనుకున్న వాడికే తన బిజినెస్ ఏమైపోతుందోనన్న టెన్షన్. ఆ పెట్టుబడులు వేల నుంచి లక్షలకు, లక్షల నుంచి కోట్లకు, కోట్ల నుంచి వందల కోట్లకు పైకి ఎగబాకుతున్న కొద్దీ నరాలు చిట్లిపోతుంటాయి. చీమ చిటుక్కుమన్నా, చివురుటాకు కదిలినా, ఒక్క పేపర్లో కనిపించని ఒక్క చిన్న స్టేట్మెంట్ చూసినా కంపించిపోయేంత సీన్లన్నీ ఈ బిజినెస్ వాళ్ళకే. ఇవాళ వర్తమాన రాజకీయ పరిస్థితిని చూస్తున్న వ్యాపారస్తులకు కావాల్సింది రాష్ట్రం విడిపోతుందనో లేదనో కాదు. వాళ్ళకందరికంటే ఎక్కువగా కావాల్సింది, ఆశిస్తోంది ఒక్కటే, ఏదైనా పర్వాలేదు, వి నీడ్ సెటిల్మెంట్, పరిష్కారం, పీస్ ఆఫ్ మైండ్. అంతేనంటారు వాళ్ళు. సినిమా వాళ్ళు దీనికి ఏమీ అతీతులు కారు. నో ఎక్సెప్షన్స్. ఏ మాటకా మాట చెప్పుకోవాలంటే ఈ సినిమా వాళ్ళు మిగతా వ్యాపారస్తుల కంటే ఇంకొంచెం హిపోక్రాటిక్. పైకి ఎలా కనిపించినా లోపల లాభాల్ని పెట్టుకుని తిరిగేస్తుంటారు. సినిమా లెక్కలు సెటిల్ అవుతున్న కొద్దీ ఆ అగ్నిపర్వతాలన్నీ వాటికవే కరిగిపోతుంటాయి. కొన్నిసార్లు సర్ప్రైజింగ్గా ఐసు గడ్డలుగాను మారిపోతాయి కూడా. లేకపోతే అట్నుంచటే. నిర్మాత అనేవాడు బయర్ చేతిలో ఉంటాడు. బయర్ మాత్రం మార్కెట్ సెంటిమెంట్ చేతిలో తురుపు ముక్కలాంటాడు. ఈ మార్కెట్ సెంటిమెంట్ ఎవ్వడికి అంతు చిక్కని ఒక బ్రహ్మ పదార్థం. ఒకవేళ అంతు చిక్కినా ఒక పట్టాన అర్థం కాదు. ఈ గందరగోళంలో కరెన్సీ నోట్లన్నీ కరిగిపోతుంటాయి. కొన్నిసార్లు మన ఇష్టాయిష్టాలతో పని లేకుండానే రెక్కలు కట్టుకుని గాల్లోకి ఎగిరిపోతుంటాయి కూడా. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ సినిమా ఒక గ్యాంబ్లింగ్తో సమానమన్న సత్యం తెలిసి కూడా దాంతోనే గేమ్స్ ఆడుకోవాలని దిగిపోతున్న కొంతమంది నిర్మాతలు సహజంగానే తమ ప్రోడక్ట్ కంటే ఆ ప్రోడక్ట్ అమ్ముడుపోయే మార్కెట్ అంటేనే భయపడి చచ్చిపోతారు. ఇప్పుడు ఆ మార్కెట్టే నిర్మాతను భయపెట్టి చంపేస్తోంది. 2 స్టేట్స్ అయిపోయినాయంటే టాక్సేషన్ సిస్టమ్ ఎట్లా వస్తుంది, లేకపోతే ఇప్పుడు థియేటర్స్లో వేరే సర్వీసెస్ ఎట్లా ఉంటాయి, ఇలాంటి కొన్ని డైరెక్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇండస్ట్రీకి తెగలబోయే ప్రాబ్లమ్స్. గతంలో కొన్ని సబ్సిడీలు వచ్చేది ఉంది, అది ఇక్కడ గవర్నమెంట్ ఇస్తుందా అక్కడ గవర్నమెంట్ ఇస్తుందా, లేదా 2 మొత్తం ఎత్తేస్తారా. సో కొంతమంది ఇంకా నమ్ముకుని బతుకుతున్నాడు, కొంతమంది ఉన్నారు పాత ప్రొడ్యూసర్లు. సో ఇటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. ఈ సినిమా తీసినోడు ఎవడు, ఏ ప్రాంతానికి చెందినోడు, హీరో ఎవరు, హీరో ఏ రాజకీయ మతానికి చెందినవాడు, సినిమాల్లో డైలాగులు ఏ వాసన వేస్తున్నాయి,
ఇక్కడ గుడ్లకు ఏ వైపు నుంచి ఈకలు పీకొచ్చనే సీజన్ నడుస్తోంది. ఇదే మార్కెట్. క్లుప్తంగా చెప్పాలంటే మార్కెట్ సెంటిమెంట్ కూడా. ఈ సెంటిమెంట్లను దెబ్బ కొడితే దెబ్బైపోవడం గ్యారంటీ. ఒకప్పుడు విలన్కు తెలంగాణ యాస అంటకట్టేసి వదిలేసిన డైలాగ్ రైటర్స్ ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటున్నారు. ఒక ప్రాంతం యాసతోనే ఇంకో ప్రాంతం వాడిని ఎకసక్యాలాడితే చిరిగి చాటైపోతోంది. శంకర్ అనే ఒక ఔత్సాహిక డైరెక్టర్ నానా కష్టాలు పడి ఈ ఫీల్డ్లో నిలదొక్కుంటే కింద భూమి కదిలిపోయేంత సీన్ క్రియేట్ అయిపోయింది. దానికి అతని ప్రాంతీయతే కారణం కాకపోవచ్చు. కానీ అవకాశాలన్నీ త్రాసులో ఒకవైపే వంగిపోతుంటే ఏం చేయాలి? తన సినిమా తానే తీసుకుంటానన్న ఒక సాహసానికి ఒడిగట్టాడు. ఒక్కళ్ళంటే ఒక్క బయ్యర్ కూడా ముందుకు రాలేదు. ఆఖరికి అక్కడ ప్రాంతీయాభిమానాలు ఒలకబోచిన వాళ్ళు మొఖాలు చాటేశారు. జైబోలో తెలంగాణ సినిమాకు వచ్చిన కష్టాలివి. కోట్లు ఖర్చు పెట్టుకుని ఊరవతల సినిమా సెట్లేసుకుని షూటింగులు చేసుకుంటున్న ఒక ఆయనకు 4 జెండాలు చేతబట్టుకుని దూకేసిన కొంతమందితో నానా రభస జరిగిపోయింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒకళ్ళిద్దరు హీరోల సినిమా ఫ్లెక్సీలు కూడా కనీసం కనిపించకుండా ముక్కలు ముక్కలయ్యాయి. మొన్నటికి మొన్న సీమాంధ్రుల బంధుల గందరగోళంలో సినిమా హాళ్ల సైలెన్స్లో కలెక్షన్లు పడిపోయి బాక్సాఫీసులు వెలవెలబోయాయి. కొత్తగా రిలీజ్ అవ్వబోయే పెద్ద బ్యానర్ సినిమాలే నడుస్తున్న చరిత్ర చూసి జడుచుకు చస్తున్నాయి. తేడాలొస్తే చిరిగిన చీటీలే చేతుల్లో పడతాయి. ఆనక చిప్పలే ఆ చేతికి. ఈ కటిక చేదు నిజాలు తెలిసిన కొంతమంది తమ బొమ్మల్ని రిలీజ్ కాకుండా వాయిదాలు వేసుకోవడమే ఉత్తమమంటూ ఊరుకుండిపోతున్నారు. ఎన్వి ప్రసాద్ అనే ఫిలిం ఛాంబర్ అయినా నిన్నో స్టేట్మెంట్ జారీ చేసుకున్నారు. మేము తెలుగు మాట్లాడే ప్రేక్షకుల కోసం సినిమాలు తీసుకుంటున్నాం. ప్రాంతాలతో పని లేదు. అసలు ఆ సమస్యే మాకు లేదు. తెలుగోళ్ల కోసం మేము రిలీజ్ చేసే సినిమాలు ఇలాగే కంటిన్యూ అయిపోతాయి. ఇది క్లుప్తంగా ఆయన అన్న మాటలు. నిజంగా ఈ మాటల్లో అంత నమ్మకం ఉన్నోళ్ళు తమ పాత రేంజ్లోనే కథా కథనాలు, ప్రాంతీయతలు, భాషా యాసల్ని, సాంస్కృతిక వారసత్వాల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా సినిమాలు తీయగలిగే దమ్ముందా? నిజమే, నిజమైన సినిమాకు భాషే అవసరం లేదు. కానీ ఏళ్ల తరబడి భాషా యాసలతో పాటు సంస్కృతి సంప్రదాయాల్ని కూడా తమదైన బూతులతో రంగరించి ప్రేక్షకులు చూస్తున్నారంటూ కుమ్మరించిన కుండల కొద్దీ విషాల్ని, వెకిలి వేషాల్ని మళ్ళీ మళ్ళీ వేస్తానంటే వీలు కాదేమో. చేతులు కాల్చుకోవద్దు, ఆకులు పట్టుకోవద్దు, చిరిగి చాటైపోతుంది.